హలో అండి, నేను మీ సుమ. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అది మా మేనమామ వాళ్ళ ఇల్లు అండి. వాళ్ళందరూ మా రిలేటివ్స్. అయితే మేము సంక్రాంతి ఫెస్టివల్కి అని వెళ్ళాము. అక్కడ చైర్లో కూర్చున్న అతనే మా హస్బెండ్ అండి. అక్కడ పూలు కడుతున్న వాళ్ళు మా చిన్న నానమ్మ, మా నడిపి అత్త, మా పెద్దమ్మ, ఇంకా అందరు మిగతా వాళ్ళంగా అందరూ మా చుట్టాలేనండి. మా అత్త వచ్చేసి ఇక సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో చాలా బాగా చేస్తారు. అందరం కలిసి గట్టుపైకి వెళ్తున్నాము. అక్కడ ఎద్దుల బండ్లు కట్టుకొని మరీ గట్టుపైకి వెళ్తారు. అయితే మేము ఆటోలో వెళ్తున్నాము. దారిలోనే వీడియో షూట్ చేశాను. ఇక గట్టుపైకి కింది వరకు వచ్చేసాము. అక్కడ స్వీట్ షాప్స్ చిన్న చిన్నగా పడ్డాయి అన్నమాట. మేమేమో గట్టు ఎక్కుతూ ఉన్నాము. ముందు వెళ్తున్న వాళ్ళు మా పిల్లలేనండి, అంటే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు. అయితే మా రిలేటివ్స్ అందరం కలిసి గట్టుపైకి వెళ్తూ ఉన్నాము. గట్టు వచ్చేసి బయ్యన్న గట్టు అంటారండి. విలేజ్ నేమ్ వచ్చేసి వెలగొండ గ్రామము. వెలగొండ గ్రామంలో సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు. చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను నేను. పెళ్ళైన తర్వాత ఇది సెకండ్ టైం అన్నమాట. అక్కడ కనిపిస్తున్నది రెడ్ కలర్ శారీ నేనేనండి. వెనకాల అందరూ మా వాళ్ళే, అందరు హాయ్ చెప్తున్నారు. వచ్చేసి చుట్టూ గట్టు పైన నుంచి షూట్ చేస్తుంటే ఎంతమంది వస్తున్నారు చూడండి. చాలా బాగా చేస్తారన్నమాట సంక్రాంతి ఫెస్టివల్ని. ఎద్దులని మంచి రెడీ చేసుకొని ఎద్దుల బండ్ల పైన వస్తూ ఉంటారు. అక్కడ మెట్లు ఉన్నాయి కదండి, మెట్లు అందరు మొక్కుకుంటూ వెళ్తుంటే నేను ఉండి మెట్టు మొక్కుకుంటూ వెళ్ళాలా అని జోక్ చేశాను. లేదు, ఒక 5 మెట్లు మొక్కితే చాలు అని చెప్తున్నారు మా పిన్ని వాళ్ళు. ఆ మెట్లు వచ్చేసి 180 మెట్లు ఉన్నాయండి. అసలు అన్నీ కౌంట్ చేసుకుంటూ ఎక్కాను. 180 మెట్లు ఉన్నాయి. అక్కడ ముందు వెళ్తున్నది మా ఆయన మా పాపని ఎత్తుకొని వెళ్తున్నాడు. నేనేమో వెనక వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నా అన్నమాట. అవన్నీ పైకి వెళ్తూ ఉంటే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఆ గుట్ట పైన నుంచి చూస్తుంటే అందరు ఎక్కుతూ ఉన్నారు. స్టెప్స్ అన్ని గుట్ట పైన అన్ని చిన్నగా కనిపిస్తున్నాయి. అక్కడ పిల్లలు చూడండి కోతులాగా ఎలా కూర్చున్నారో మా వాళ్ళందరూ. ఎక్కుతూ ఉంటే కాళ్ళు నొప్పి వచ్చి మధ్యన కూర్చుంటూ అక్కడ ఇక్కడ కూర్చుంటూ ఎక్కుతూ ఉన్నామన్నమాట. ఒకటేసారి ఎక్కలేక అక్కడక్కడ కూర్చుంటూ మెల్లమెల్లగా ఎక్కుతున్నాము. ఆ గట్టు చూడండి అసలు ఎంతమంది వస్తూ ఉన్నారో. అసలు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, దిగేవాళ్ళు దిగుతూ ఉన్నారు అన్నమాట. ఇక అన్ని పొలాలు, పంట పొలాలు, చుట్టుముట్టు వచ్చే మనుషులు అన్ని చీమల్లా చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఈ దేవుడు వచ్చేసి బయ్యన్న స్వామి అంటారంట అండి. ఈ బయ్యన్న స్వామి గట్టు పైకి సంక్రాంతికి వస్తే మళ్ళీ సంక్రాంతికేనంట వచ్చేది. అక్కడ ఓన్లీ కోతులు మాత్రమే నివాసం ఉంటాయి. మనుషులు మాత్రం సంక్రాంతికి మాత్రమే బయ్యన్న గట్టు ఎక్కుతారంట. ఇక వీళ్ళందరూ మా వాళ్ళే అండి. ఎలా వెళ్తున్నారు చూడండి. అంటే అందరూ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కాదు, కొంతమంది అందులో. ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే సంక్రాంతికి ఇదిగో ఈ గట్టెక్కుతారు, చాలా బాగుంటుంది అసలు. అందుకే ఏ పండగకి వెళ్ళకపోయినా సరే సంక్రాంతికి మాత్రం వెళ్ళాలని చాలా ఇష్టం ఉంటుంది నాకు. అందుకే పోయినసారి నాకు కుదరలేదు, నేను డెలివరీ అయ్యింటి కాబట్టి కుదరలేదు. ఈసారి అన్న ఖచ్చితంగా వెళ్ళాలి అని పట్టుపట్టి మరీ వెళ్ళానండి. పైన అసలు చాలా బాగుంటుంది. అక్కడ వచ్చేసి 2 గుండాలు ఉంటాయి. వాటి పేర్లు ఏమో అంత సరిగా తెలియదు కానీ
ఒకటి వచ్చేసి అక్కడ అదిగో వాటర్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ఒక గుండము. అక్కడ నాగదేవత ప్రతిమ ఉంటుంది. అందరు అక్కడ బొట్లు పెట్టి ఆ గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ నాగదేవత ప్రతిమకి బొట్లు పెట్టేసి టెంకాయలు కొడుతున్నారు. ఈ గుండము పక్కనే ఇంకొక గుండం ఉంటుంది. వీటి పేర్లు అయితే తెలియదు కానీ ఈ గుండంలోకి వాటర్ మాత్రం కృష్ణానది నీళ్ళు వస్తాయంట. ఎంత ఎండాకాలంలో మొత్తం కాలువలు బావులు ఎండిపోయినా కానీ ఇది వచ్చేసి ఇంకో గుండం అండి. దాని పక్కనే ఉంటుంది. ఇలా అక్కడ వచ్చేసి కుక్క వెంబడ ఎన్ని కోతులు పడ్డాయి చూడండి అసలు. అంటే మా ప్లేస్కి నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్టు పడుతున్నాయి. జూమ్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి అసలు. ఇక ఎంత ఎండాకాలంలో ఎన్ని బావులు కాలువలు అన్నీ ఎండిపోయినా ఈ బయ్యన్న గట్టు పైన మాత్రం అసలు ఆ గుండంలో ఉన్న నీరు మాత్రం అసలు ఎండిపోవంటండి. అసలు ఎంత ఎండాకాలం అయినా ఖచ్చితంగా అందులో మాత్రం నీళ్ళు ఉంటాయంట. మరి అది దేవుడి మహిమనో ఏమో తెలియదు కానీ ఎంత ఎండలకైనా నీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటాయంట అన్నమాట. అయితే ఎప్పుడు వచ్చినా గుండంలో కాళ్ళు మొహం చేతులు కడుక్కొని అక్కడ నాగప్రతిమకి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే బయ్యన్న స్వామి దగ్గరికి వెళ్తారనమాట. ఇక్కడ చుట్టుముట్టు వచ్చేసి చుట్టుముట్టు ఉన్న పల్లెలు అన్నమాట. అక్కడ ఉండే చుట్టుపక్కన ఊర్లు అవన్నీ ఆ గట్టుపైకి వెళ్తే చాలా చుట్టుముట్టు ఉన్న ఊర్లు మొత్తం కనిపిస్తాయి. అవి సాయంత్రం కావస్తుంది. సూర్యుడు కూడా ఎలా కనిపిస్తున్నారు చూడండి. అక్కడ వైట్ కలర్లో సున్నం వేసి కనిపిస్తున్నదే బయ్యన్న స్వామి గుడి అండి. అక్కడ ఏదో జెండా ఎగరేస్తున్నారు. అక్కడ వచ్చేసి ఆ వైట్ కలర్లో ఉన్న టెంపుల్ సున్నం వేసిన గుడియే భైరన్న స్వామి గుడి. దాని పక్కనే ఇంకొక గుడి ఉంటుంది. ఆ పక్కన ఉన్న ఇంకొక గుడిలో నాగదేవత పుట్ట ఉంటుంది. లోపల మొత్తం పుట్ట ఉంటుంది. ఆ పుట్ట పైన గుడి కట్టిండ్రండి. ఒక టెంపుల్లోనేమో అట్లా పుట్ట ఉంది. ఇంకొక టెంపుల్లోనేమో భైరన్న స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఏదో హనుమంతుడి జెండా ఉండి పెట్టిండ్రు. ఇక్కడ వచ్చేసి మా పాప బృందాలక్ష్మి అండి. అక్కడ డ్రమ్స్ కొడుతూ అందరూ నందికోళ్ళ షావ అంటారు మా సైడ్, అది ఆడుతూ ఉంటే మా పాప ఆ డ్రమ్స్ చప్పుడికి డ్యాన్స్ చేస్తూ ఉంది. ఎంత ఫొటోస్ తీద్దాము అన్నా కానీ అసలు కోఆపరేట్ చేస్తూనే లేదు. డ్యాన్స్ వేస్తూనే ఉంది. అసలు మా మాట వింటనే లేదు. సెల్ఫీ దిగుదామని ఎత్తుకొని ఎంత సెల్ఫీ తీసుకుందామన్నా వింటలేదు. కిందికి దింపమని ఒకటే కిందికే వెళ్తుంది అన్నమాట. ఇంటి దగ్గర కూడా అంతే అండి. మా పాప ఏదన్నా చిన్న పాట ఏదన్నా వచ్చినా సరే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అన్నమాట ఇక భోగిపళ్ళ సెలబ్రేషన్ చేసుకున్నాము. అక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి ఏమో మా మేనమామ కూతురు. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఉన్న అమ్మాయి